వెల్కమ్ టు మనకాందన్ మీడియా। ఈ రోజు మనము లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము। బీఎస్పీ భారీ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది। నీటికి సంబంధించిన లీకేజ్ గురించి బీఎస్పీ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది। మరి ఇక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ గారు ఉన్నారు। మరి వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ డిమాండ్ ఏందని అడిగి తెలుసుకుందాం। చెప్పండి, నీటికి లీకేజ్ సంబంధించి ఈ విపక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో పార్టీలు, అన్ని పార్టీలు కూడా బీజేపీ పైన బురద చల్లుతూ ఉన్నాయని అంటున్నాం। మేము బీఎస్పీ పార్టీ నుంచి ఏమాడుతున్నాం అంటే, నీటి లీకేజ్ అయిందా కాలేదా, లీకేజ్ అయిందని బీజేపీ పార్టీ ఒప్పుకుంటుంది కదా। నరేంద్ర మోడీ గారు క్లియర్ గా అన్నారు కదా, మాకు మొత్తం అందరికంటే కూడా, దేనికంటే కూడా, అన్నిటికంటే ముఖ్యము విద్యార్థుల భవిష్యత్తు అంటే నీట్ లీకేజ్ అని ఒప్పుకుంది కదా। లీకేజ్కి బాధ్యత వహించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే సరిపోతాయి కదా। ఆ విషయం ప్రధాని గారు తెలియదా అండి? కాబట్టి నేనేమంటున్నా అంటే, ముఖ్యంగా బీజేపీ పార్టీకి నైతికత లేదు అని నాకు సాక్ష్యం ఏంటంటే, ఇప్పటిదాకా మేము చెప్పాం క్లియర్గా ఏమని, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే, అప్పుడు మనుషులు చనిపోతే దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశాడు। మాధవరావు సింధియా ఏషియన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫ్లైట్ క్లాష్ అయినప్పుడు ఆయన కూడా మనుషులు చనిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు। ఈరోజు బీజేపీ పార్టీ మిత్రపక్షం నరేంద్ర మోడీ గారి స్నేహితుడైన నితీష్ కుమార్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో సిగ్నల్ ప్రాబ్లం వల్ల రైలు యాక్సిడెంట్ అయి 200 మంది చనిపోయినప్పుడు ఆయన కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు। అంటే లాల్ బహదూర్ శాస్త్రికి నైతిక బాధ్యత ఉన్నది, మాధవరావు సింధియాకు నైతిక బాధ్యత ఉన్నది, లేకపోతే ఈరోజు నితీష్ కుమార్కు నైతిక బాధ్యత ఉన్నది, ధర్మేంద్ర ప్రధాన్ లేదా, లేకపోతే వాళ్ళకి నైతిక బాధ్యత లేదా, మీకు నైతిక బాధ్యత ఉన్నదా? నితీష్ కుమార్ తప్ప, లాల్ బహదూర్ శాస్త్రి తప్ప, లేకపోతే మాధవరావు సింధియా తప్ప, ఎవరు తప్ప అండి? నైతిక బాధ్యత వహించమని డిమాండ్ చేస్తే విద్యార్థులు దేశద్రోహులు అవుతారా? భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏకమైతే అన్ని దేశద్రోహులు అంటారా మీరు? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? కాబట్టి బీజేపీ పార్టీ దేశద్రోహ పార్టీగా మారుతుంది, ఆ లక్ష్యం ఆ వైపు ప్రయాణం చేస్తుందని మేము స్పష్టం చేస్తున్నాం। నికార్సైన విద్యార్థులు కాదు అక్కడ నిరసనలు చేసేది, దేశద్రోహులు మాత్రమే నిరసనలు చేస్తా ఉన్నారు, దేశాన్ని తప్పుదో పట్టియాలని చూస్తా ఉన్నారని బీజేపీ ఆరోపిస్తుంది। నేను ఏమంటున్నా, నీట్ లీక్ అయిందా కాలేదా, లీక్ అయినప్పుడు అయితే పోరాటం చేశారు కదా, లీక్ కాకపోతే విద్యార్థులు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? రోడ్డు మీదకి వస్తే దేశద్రోహులు అవుతారా? ఈరోజు మీరు వచ్చిరండి, మీరు మా వాయిస్ తీసుకోనికి వచ్చిరా, వ్యతిరేకం తీసుకోనికి వచ్చిరా? వాస్తవా కాదా? కాబట్టి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చినాం, ఇవాళ అన్యాయం జరిగింది కాబట్టి వచ్చినాం కదా। భారతదేశంలో అన్ని పార్టీలు, అన్ని సోషల్ ఆర్గనైజేషన్లు దేశద్రోహులు, బీజేపీ ఒక్కటే దేశాన్ని బాగు చేసే పార్టీ। కాబట్టి బీజేపీ తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు ప్రచారం వల్ల ఈ దేశాన్ని పాలిస్తుంది। ఆ తప్పుడు ప్రచారము, తప్పుడు ఆలోచన అంతా కూడా భారతదేశ ప్రజలందరికీ తెలిసే అవకాశం ఉంది, తెలుస్తున్నది కూడా। కాబట్టి రాబోయే రోజులలో బీజేపీ పార్టీ స్టోరీ ఎండ్ కాబోతున్న విషయం కూడా స్పష్టం చేస్తుంది। మేము రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, అయినా కూడా పార్టీలు రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ కోసం చేస్తా ఉన్నారు, వాళ్ళ ప్రలోభాల కోసం చేస్తా ఉన్నారు అని అంటున్నారు। నేనేమంటున్నా అంటే, ఢిల్లీలో 26 రోజుల నుంచి శాంతియుతం ర్యాలీ జరుగుతుంది, శాంతియుత ప్రదర్శన జరుగుతున్నాయి కదా। శాంతియుత ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఈ మాట స్టార్ట్ అయినట్టు ఎందుకు చెప్పలే, రెండో రోజు ఎందుకు చెప్పలే, మూడో రోజు ఎందుకు చెప్పలేదు? వీళ్ళు ఎంత అని అంతే కదా, విద్యార్థుల ఎంత, వీళ్ళు ఏం చేయగలుగుతారు మమ్మల్ని అనే కదా। భారతదేశంలో ఉన్న పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి మీకు ఆలోచన లేదా అండి? ఆలోచన మోడీ గారు అంటారు కదా క్లియర్గా, మాకన్నిటికంటే ముఖ్యము మన విద్యార్థుల భవిష్యత్తే అని। విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమైనప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేవు? మీరు చేయించాలి కదా। మీకు విద్యార్థులు, ఈ దేశంలో కోట్ల మంది విద్యార్థులు ముఖ్యమా, ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా? నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధానే ముఖ్యం అనుకుంటున్నాడు ఆయన, లేకపోతే మరి విద్యార్థుల వైపు రాజీనామా చేయించేవారు కదా। మీరు పట్టుకున్న భారత రాజ్యాంగం అమలు అవుతలేదు, అది ప్రమాదంలో ఉంది అంటున్నారు, మన నిజమేనా? 100% నిజం। మరి కోట్ల మంది విద్యార్థుల వైపు ఈ దేశ ప్రధాని లేకుండా, కోట్ల మంది విద్యార్థుల వైపు ఈ దేశ ప్రధాని లేకుండా, ఏదైతే లీక్ జరిగిందో లీకు దానికి బాధ్యుడైనా అంటే దానికి బాధ్యత వహించాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే భారత రాజ్యాంగం ప్రమాణం ఉన్నట్టే కదా। భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్
ఇవన్నీ కూడా దేశద్రోహ పార్టీలు దేశద్రోహులు అని అన్నప్పుడు మరి భారత రాజ్యాంగం అమలు లేనట్టే కదా, అమలు జరుగుతున్నట్టే కదా. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయకూడడానికి కారణాలు ఏమిటి అనుకుంటున్నారు? అహం అండి, ఈ విద్యార్థులు ఏం చేయగలుగుతారని. భారతదేశంలో ఉన్న కోట్ల మంది విద్యార్థులు ఏం చేయగలుగుతారు? మా దగ్గర మీడియా ఉంది, మా దగ్గర డబ్బు ఉన్నది, మా దగ్గర అధికారం ఉంది, మేమేం చేస్తాం. కానీ ఈ విద్యార్థులు రేపు ఏదైతే మీ అధికారం ఉందో అధికారాన్ని పాలదోరనికే వాళ్ళే మెయిన్ పిల్లలు అయితే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ ధర్నా ద్వారా? ఏం డిమాండ్ చేస్తారు? ఇమ్మీడియట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఫాస్ట్ ట్రాక్ అని దీన్ని పెండింగ్ పెట్టకుండా దీన్ని ఇమ్మీడియట్ గా చట్టం రూపంలో తీసుకురావాలి. లేకపోతే ఇవన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ పిఎం గారే రాజీనామా చేయాలి. థ్యాంక్ యూ. ఇది బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నది. ధర్మేంద్ర ప్రధాని గారు రాజీనామా చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే బీజేపీని మనుగడ కూడా ఉండదనేసి, దేశంలో మనుగడ ఉండదనేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనము లోయర్ ట్యాంక్ బండ్ లో ధర్నా పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. మరి చూస్తుండండి మన కాందాన్ మీడియా.